స్థల వివాదం నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 75లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం రేగింది. 2003లో గీతాలక్ష్మి అనే వ్యక్తి నుండి ప్లాట్ని ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మార్టిగేజ్ ద్వారా గీతాలక్ష్మి కుటుంబం లోన్స్ పొందారని, 3 నుండి 4 బ్యాంకుల నుండి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్స్ పొందినట్లు వార్తలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ అమ్మే విషయంలో ఈ విషయాన్ని దాచిపెట్టారు గీతాలక్ష్మి. 2003 నుంచి ప్లాట్ ఓనర్గా ఉన్న తారక్కి అప్పటి నుండి పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతుందని వార్తలు వచ్చాయి. ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకు మేనేజర్స్ ప్రయత్నిస్తున్న క్రమంలో డిఆర్టీలో జూనియర్ ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. జూన్ 3లోపు డిఆర్టీ ఆర్డర్ సబ్మిట్ చేయమని, జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొన్నట్టు తెలిసింది. అయితే ఇదే విషయం మీద ఎన్టీఆర్ టీం స్పందించింది. ఎన్టీఆర్కు సంబంధించి వచ్చిన వార్తలకు ప్రతిస్పందనగా ఈ ప్రకటన చేస్తున్నామని పేర్కొంది. ఏ స్థలం గురించి అయితే చర్చ జరుగుతున్నదో అదే స్థలాన్ని 2013లో ఎన్టీఆర్ విక్రయించారని స్పష్టం చేయాలనుకుంటున్నామని తెలిపింది. ఆ ల్యాండ్తో ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో ఎన్టీఆర్ పేరును ఉపయోగించకుండా ఉండాలని కోరింది.